మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 28 నుండి 30 వరకు మనం చూస్తే ప్రిలరా, మనం ఆల్రెడీ ఒక టాక్లో మనము ఈ వచనాలు చదివాము కనుక ఇది చదవట్లేదు. అక్కడ వాక్యం ఏమంటుందంటే, బెత్షెబాకి దావీదు వాగ్దానం ఇచ్చాడు. చూడండి, బెత్షెబా కోరుకున్నంత మాత్రాన దావీదు సింహాసనం మీద సొలొమోను కూర్చోలేదు. దావీదు అనుకున్నంత మాత్రాన ఆ సింహాసనం మీద దావీదు సొలొమోను కూర్చోబెట్టలేదు. ఎందుకంటే దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చాడు, నీ సింహాసనము తరతరములు ఉంటుంది. ఆ సింహాసనం అంటే ఆ దావీదు వంశంలోంచే యేసు ప్రభు పుట్టాలి కనుక దాన్ని జాగ్రత్తగా, ఇప్పుడు మన వస్తువు అనేది మనం ఎలా కాపాడుకుంటామండి, మనకు సంబంధమైనది మనం ఎలా కాపాడుకుంటామో ఆ వంశాన్ని దేవుడు అలా కాపాడుతూ ఉన్నాడు ప్రియులారా. అది బెత్షెబా వల్లనో దావీదు వల్లనో వచ్చింది కాదు. దేవుని ప్రణాళిక కూడా ఉంది. ఏమిటి అంటే, ఆ సింహాసనం మీద కరెక్ట్ అయిన మనిషిని కూర్చోబెట్టాలి. కనుక ప్రియులారా, మనం ఏం చూస్తున్నామంటే, తన జీవితంలోంచి పొరపాట్లు, బెత్షెబా ఉరియా భార్య పాపం చేసి దావీదును వివాహం చేసుకుంది. తర్వాత బహుశా ఆమె పశ్చాత్తాపపడి ఉంటుంది, ఇట్లాంటి తప్పు నా జీవితంలో ఎప్పుడూ చేయనని దేవుని మార్గముకు ఆమె తిరిగి ఉంటుంది. అందుకే ఆమె కుమారుణ్ణి దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ తల్లి, నీ పాస్ట్ జీవితాన్ని దేవుడు చూడడు, నీ గతాన్ని దేవుడు చూడడు. ఏ నిమిషం ఏ క్షణమైతే నువ్వు దేవుడి వైపుకు నీ కళ్ళను తిప్పుతావో ఆ క్షణం నుండి దేవుడు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో తన కార్యం చేయటం ఆయన ఆరంభిస్తాడు.